హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగింది, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఒకనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనచైతన్య వేదిక ఆ రోజున కార్యక్రమాలు నిర్వహించింది, మేధావులతో సదస్సులు నిర్వహించింది. ఆ మేధావుల సదస్సులు నిర్వహించినటువంటి లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఆ తర్వాత కాలంలో మద్య నిషేధ ప్రచార సమితికి అధ్యక్షుడిగా కూడా చేశారు. బట్ అదే లక్ష్మారెడ్డి గారు జగన్కి సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత వాళ్ళ వ్యవహార శైలి నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారపూరితంగా లేదా ఆ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందంటూ మరికొంతమందితో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం, న్యాయ పోరాటం, అలాగే మేధావులతో పోరాటం లాంటివి ముందుకు తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అసలు జగన్ అపజయానికి లేదా జగన్ ఓటమికి 100 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ప్రత్యక్షంగా చూసిన ఆయనకే తెలియాలి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఆ రోజున ప్రజాస్వామ్య పరిరక్షణ చెడిపోతున్నది అప్పుడున్నటువంటి ప్రభుత్వం వలన అన్నటువంటిది జగన్కి అండగా నిలబడ్డారు మీరు. ఎందుకు ఆ రోజున అలా అనిపించింది? ఆ ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమంలో సమైక్యంగా ఉండాలనే పోరాటంలో జగన్మోహన్ రెడ్డి చాలా నిక్కచ్చిగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు కొంత అటు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎలాగైనా సోనియా గాంధీ ఇవ్వదు, విభజన చేయదు, కాబట్టి అక్కడ లెటర్లు ఇద్దాం, ఇక్కడ సమైక్య ఉద్యమాన్ని బలపరుద్దాం అని ఒక ద్వంద్వ వైఖరి అవలంబించిన పరిస్థితి. అందువల్ల ఆనాడే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, ఇది నాకు నచ్చటం లేదు, నేను సమైక్య ఉద్యమాన్ని బలపరచాలనుకుంటున్నాను అని అతనితో అంతకుముందు అనేక విషయాలు కలిసి పనిచేశాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయటం ప్రారంభమైంది. ఆయన పోరాట పయటం కానీ, జైల్లో ఉండటం కానీ, అనేక రకాలైన ఇబ్బందులు గురి కావటం కానీ, ఇవన్నీ ఒకవైపు చూసాము. మరోవైపున ఆనాడున్న తెలుగుదేశం పార్టీలో కొంత కమ్మ ఆధిపత్యం పెరగటం, జన్మభూమి కమిటీలతో అనేక సమస్యలు ఉత్పన్నం కావటం, నీరు చెట్టు లాంటి అనేక రకాల అవినీతి కార్యక్రమాలు కొనసాగటం, ఇట్లా అనేక రకాలైన లోపాలు గమనించడం జరిగింది. వీటికి పరిష్కారం ప్రభుత్వం మారటం మంచిది అనే అభిప్రాయంతో ఆనాడున్న అజయ్ కలాం లాంటి వాళ్ళు, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది మేధావులను కలుపుకొని ఒక ఉద్యమంలాగా, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, విద్యావంతులు, న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఆలోచింపజేసే ప్రయత్నం చేశాం. దాదాపు 100 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈ 100 మీటింగ్ల ఫలితంగా ఓటింగ్ శాతం గతంగానే పెరిగింది. తర్వాత కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం జరిగింది. రైట్. అయితే ఆ తర్వాతన మీరు ఆ రోజున ప్రధానంగా ఇంకొక మీటింగ్స్ పెట్టేవాళ్ళు. మద్య నిషేధం అన్నది కంపల్సరీగా ప్రభుత్వ బాధ్యత అవ్వాలి అన్నది. జగన్మోహన్ రెడ్డి హామీల్లో కూడా అదొకటి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీకేం హామీ ఇచ్చారు? అప్పుడు అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3వ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, అన్న నువ్వు ప్రభుత్వంలో ఏ బాధ్యత వహిస్తావని అడిగారు. నాకు ఆయన పట్ల నమ్మకం ఉంది. ఆయన నవరత్నాలను ప్రవేశపెట్టాడు. నవరత్నాల్లో ఒక రత్నంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వరకు అమలు చేస్తానని చెప్పాడు. నేను 1990 నుంచి మద్య వ్యతిరేక ఉద్యమంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు కావాలని కోరుకున్న వాళ్ళలో ఒకరిని. సో ఆ దృష్ట్యా నేను మద్య నిషేధాన్ని, ఆ నవరత్నంలో ఆ రత్నాన్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడే వారు ఒక మంచి రిపోర్ట్ ఇవ్వండి, ఒక వారం రోజుల్లో ఆ రిపోర్ట్ని పరిశీలించి ఒక కమిటీ వేద్దాము అని చెప్పి అన్నారు. వారం రోజులు అడిగిన దాన్ని 5 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చాను. ఈ 5 రోజుల రిపోర్ట్లో నేను ప్రధానంగా చెప్పింది, మద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ ఆధీనంలో ఉంటే వారు లాభాల కోసం విచ్చలవిడిగా అమ్మకాలు పెంచుతారు, బెల్ట్ షాపులు పెంచుతారు, ప్రోత్సహిస్తారు. ఎక్కువ అమ్మకాలు జరిగితేనే, ఎక్కువ టర్నోవర్ జరిగితేనే వాళ్ళ లాభాలు పెరుగుతాయని అనుకుంటారు. కల్తీ పెరుగుద్ది, అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల గవర్నమెంట్ షాపులే ఉండాలనేది ఒకటి చెప్పాను. రెండవది, బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు తొలగించడం చాలా ఈజీ అవుతుంది. గతంలో తొలగించాలంటే ప్రైవేట్ వ్యాపారస్తులు ఒప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళే ప్రోత్సహించేవాళ్ళు. ఇప్పుడు మద్యం షాపు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి బెల్ట్ షాపులను తొలగించడం సాధ్యమవుతుంది. మూడవది, మద్యం యొక్క దుష్ఫలితాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి మద్య విమోచన ప్రచార కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పాను. దానికి వారు అంగీకరించారు. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాటన్నిటిని అమలు చేశాడు. మొదటి 6 నెలలు చాలా సిస్టమేటిక్గా
మద్యం షాపులను తగ్గించాడు, షాపుల సంఖ్యను తగ్గించాడు, షాపుల టైమింగ్స్ తగ్గించాడు, బెల్ట్ షాపులు లేకుండా చేశాడు, గవర్నమెంటే మద్యం షాపులు నిర్వహించడం జరిగింది. ఇలా అనేక ప్రయోజనాలు కలిగినాయి. కానీ రాను రాను అది ఒక రాజకీయ లాభాపేక్షకి ఒక కేంద్రంగా మారింది. మద్యం షాపులన్నీ ఆ బ్రాండ్స్ అన్నీ కూడా చాలా తక్కువ క్వాలిటీ కలిగిన బ్రాండ్స్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇతర బాగా పేరున్న బ్రాండెడ్ మద్యం వాటిని తీసుకోకుండా, వాటికి ఆర్డర్స్ ఇవ్వకుండా లోకల్ బ్రాండ్స్ని ఆర్డర్స్ ఇవ్వటం, ఆ లోకల్ బ్రాండ్స్ తయారు చేయడంలో కూడా ఆ డిస్టిలరీస్లో కూడా పెద్ద పెద్ద నాయకులు అందులో పాత్ర పోషించటం, ఆ తర్వాత మద్యం అమ్మకాలని పెంచడానికి ప్రయత్నం చేయటం. అదే విధంగా పెంచారంటే ఒకవైపున నాటుసారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు, డ్రగ్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు, ఆ మేరకు ప్రభుత్వం యొక్క మద్యం షాపులని మద్యాన్ని పెంచడానికి కృషి చేశారు. మద్యం షాపుల్లో ఈరోజు మనం టీ స్టాల్కి వెళ్ళినా కూడా మనం ఆన్లైన్లో స్కాన్ చేసి డబ్బులు పే చేస్తాం. కానీ మద్యం షాపులో ఇప్పటి వరకు కూడా చాలా షాపుల్లో నేరుగా క్యాష్ తీసుకోవటం, ఈ క్యాష్ తీసుకునే విధానంలో అనేక లోపాలు జరగడానికి అవకాశం ఏర్పడింది. ఒక బాటిల్ 20 రూపాయలకు కొంటే అది 200 రూపాయలకు అమ్ముతున్నాం. బాటిల్ యొక్క ప్రొడక్షన్ కాస్టు ఆ ఉత్పత్తిదారుడు అమ్మేది 20 రూపాయలే, కానీ గవర్నమెంట్ వినియోగదారుడికి అమ్మేది 200 రూపాయలు. ఈ 180 రూపాయలు రకరకాల ట్యాక్సులు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, కస్టమ్స్ ట్యాక్స్ కావచ్చు, లేక ప్రాఫిట్స్ కావచ్చు, ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ప్రాఫిట్స్ కావచ్చు, రకరకాల పేర్లతో వినియోగదారుడి మీద పడుతుంది. ఈ క్యాష్ తీసుకోవడం వలన ఈ నాన్ పెయిడ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండే బాటిల్స్ తెచ్చి అవి అమ్మినా కూడా ఎవరు పట్టుకునే అవకాశం లేదు. దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో దాదాపు 20 మంది నాటుసారా తాగి చనిపోయారు. కానీ ఆ విషయంలో కూడా ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి, అవన్నీ సహజమనాలని చెప్పండి అని అన్నాడు. నేను దాన్ని పూర్తిగా ఖండించాను. నేను 40 ఏళ్ళ సామాజిక జీవితంలో ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు. ఆ 20 మందిలో 2-3 సహజ మరణాలు ఉండొచ్చేమో, కానీ వారం రోజులు 20 మంది చనిపోతే అక్కడ నాటుసారా లేదని చెప్పడం వాస్తవం కాదు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఒక అరగంటకి రజిత్ భార్గవ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫోన్ చేసి ఇది ప్రభుత్వ నిర్ణయం, యు ఆర్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు. అప్పుడు కూడా నేను దాన్ని ఖండించి నేను పెట్టనని చెప్పాను. అంటే ఈ రకమైన ఒత్తిడి ఎక్కువ వచ్చింది. మొత్తం మీద ఆ మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడానికి ఇచ్చిన కమిటీకి చైర్మన్గా ఉండి 3 సంవత్సరాల్లో కేవలం 25 లక్షల రూపాయలతో దాదాపు 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాం, ఒక ఆఫీస్ నిర్వహించాం. నాకు వచ్చే శాలరీ డబ్బుతో కూడా మా ఊరిలో ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఊరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాను. అక్కడ 6 పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించుకొని ఊరిని క్లీన్గా ఉంచాం. అక్కడ 6000 మొక్కలు నాటి ప్రతి మొక్కని బతికించాం. ఒక్కొక్క మొక్క 10 అడుగుల హైట్కి పెరిగినాయి. నాకున్న జీతాన్ని ఆ రకంగా ఉపయోగించాను. అట్నే నాకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించి 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో యువతకి ఈ డ్రగ్స్ పట్ల, సారా పట్ల, మద్యం పట్ల వాటి యొక్క దుష్ఫలితాన్ని వివరించగలిగాను. అదే ఫండ్స్ ఎక్కువ ఇచ్చి ఉండుంటే, ఎక్కువ అవకాశాలు కల్పించుంటే, ఒక రాజకీయ సంకల్పం ఉండుంటే ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళు. ఆ 3 సంవత్సరాలు నేను ఉన్న కాలంలో ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదు. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడానికి ప్రయత్నం చేయలేదు. ఒక మీటింగ్లో చెప్పలేదు. ఒక ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఒక క్యాబినెట్లో కానీ, ఒక అసెంబ్లీలో కానీ మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడం, మద్యం నిషేధించాలనే ప్రయత్నం చేయడం ఆ వైపు వెళ్ళలేదు. స్లోగా ఆ నిషేధన పదం తీసేసి నియంత్రణ అనే పేరుతో కొంతకాలం గడిపారు. కానీ చివరికి ఆ రోజు ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే, నేను దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తూ చివరికి వచ్చేటప్పటికి ఒక 5 స్టార్ హోటల్స్లో మినహా ఇంకెక్కడా మద్యం లేకుండా చేస్తాను, అలా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో ఆ పని జరగలేదు. దానికి బదులు విపరీతమైన దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా మద్యం మీద రావటం జరిగింది. రైట్. అంటే ఆ దశల వారీ నిషేధంలో మొదట 20% షాపులు తగ్గించారు, తర్వాత 13% తగ్గించారు. అట్లాగే బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ ఆపారు. అవి మళ్ళీ ఎవరైనా కొనసాగినట్టు అనిపించిందా మీకు? అంటే ఈ బెల్ట్ షాపులు అనేవి, ఆ బెల్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక అధికార మద్యం షాపుకి చుట్టూ ఒక బెల్ట్ ఆకారంలో రకరకాల అనుమతి లేని అనాథరిజలుగా నడిపే షాపులు, అందుకని ఆ బెల్ట్ అనే పేరు వచ్చింది. గతంలో వేలంపాట్లో
50 లక్షలకి 60 లక్షలకి కోటికి పాడుకున్న వ్యాపారస్తుడు అతను అక్కడున్న ఎక్సైజ్ సిబ్బందితో పోలీసులతో అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఇక నేను ఈ చిన్న షాప్లో ₹1,00,00,000 లైసెన్స్ ఫీజు పే చేయాలంటే నేను చేయలేను. ₹1,00,00,000 లైసెన్స్ ఫీజు పే చేయాలంటే కనీసం 100 కోట్ల వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఆ 100 కోట్ల వ్యాపారం ఈ షాపులో నుంచి నేను చేయలేను. కాబట్టి నేను అనాథరైజ్డ్గా అనేక బెల్ట్ షాప్స్ని ప్రోత్సహిస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు అనఫిషియల్గా అనుమతి ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా బెల్ట్ షాప్ కొనసాగేవి. వాళ్ళు వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు, ఆ బెల్ట్ షాప్ ఓనర్కి వీళ్ళ రక్షణగా ఉండేవాళ్ళు. అక్కడ పోలీసులు వెళ్లకుండా, ఎక్సైజ్ వాళ్ళు వెళ్లకుండా, ఇతర ఇబ్బందులు జరగకుండా చూసేవాళ్ళు. ఒక ఊళ్ళో 1, 2, 3 పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేమైందంటే షాపు గవర్నమెంట్ షాప్ కావడంతో గవర్నమెంట్ షాప్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడేం జరిగింది, అక్కడ డిమాండ్ ఉంది. ఆ గ్రామంలో మద్యం తాగేవాళ్ళు ఉన్నారు, మద్యం అవసరం ఉంది. అందువల్ల వాళ్ళు ఎవరెవరు తాగుబోతులు ఉన్నారో ఆ ఊళ్ళో ఉన్న యువతకి తెలుసు. వాడు ఒక బైక్ మీద ఒక 2 కలిసి వచ్చి ఆ షాప్ దగ్గర 2 చెరుములు 6 బాటిల్ తీసుకోవటం, ఇంకొక షాప్కి వెళ్ళటం, అక్కడ ఒక 6 బాటిల్ తీసుకోవటం. అట్లా మొబైల్ మార్కెటింగ్ లాగా బెల్ట్ షాపులు ఏమో అంతకుముందు 50,000 60,000 ఉండేది. ఇప్పుడు ఈ మొబైల్ మార్కెటింగ్ లాంటిది పెరిగి 1,00,000కి వచ్చేసినాయి. వీళ్ళు 20-30 మద్యం బాటిల్స్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళి ఎవరికి వాళ్ళకి అమ్మేవాళ్ళు, మళ్ళీ వెంటనే వచ్చేవాళ్ళు. అంటే ఒక పరిమితి పెట్టేవాళ్ళు, ఒక వ్యక్తికి 3 బాటిల్ మాత్రమే ఇవ్వాలని. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆ షాపులో ఉన్న ఉద్యోగస్తులతో కూడా పరిచయాలు సంబంధాలు పెరిగిన తర్వాత వాళ్ళు 3 బదులు 30 కూడా ఇచ్చేవాడు. సో ఆ రకంగా డిమాండ్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ అయ్యేది. కానీ డిమాండ్ తగ్గించడానికి ఏమాత్రం ప్రయత్నం జరగకపోవడం వల్ల మళ్ళా బెల్ట్ షాప్ అనే పదం మారి అది మొబైల్ మార్కెటింగ్ లాగా వచ్చేసింది. దీనికి ఏంటి పరిష్కారం? ఇక్కడ తాగుబోతు మారాలి, లేదా వాళ్ళకి తాగించడం మాంచాలి. ప్రభుత్వాలు దాన్ని ఆదాయ వనరుగానే మార్చుకుంటున్నాయి తప్పించి దానికి పరిష్కారం ఉండట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి ఫార్ములా కాదనుకుని జగన్ ఒక ఫార్ములా తీసుకొచ్చారు, మీరు చెప్పిన విధానాన్ని అమలు చేశారు. దాంట్లో మళ్ళీ ఈ వ్యక్తులు చేసేటటువంటిది ఇక్కడ ఇంకొకటి వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే రేటు ఎక్కువైతే తక్కువ తాగుతారు అన్నటువంటిది. అట్లాగే మరొక పాయింట్ ఏంటంటే ఈ రెగ్యులర్గా వాడే అలవాటు ఉన్న బ్రాండ్లని మార్చడం వలన తాగుడు తగ్గుతుంది అన్నటువంటి. అవి ఫలించలేదా? అంటే నాకు 40 సంవత్సరాలు నాకున్న అనుభవంలో నాకు అర్థమైంది, ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో డబ్బు పెట్టి డబ్బు ద్వారా ఎన్నికల్లో గెలుద్దాం అనుకున్న రాజకీయ పార్టీలకి ప్రధాన అస్త్రం మద్యం, పేదవాడు, పేదరికం. ఇవన్నీ కొనసాగాలంటే మద్యం ఉండాలి. మద్యం ఉంటే మత్తు పెరిగితే మత్తులో పేదరికం పెరిగి వాడు నిటారుగా నిలబడే పరిస్థితి పోయి వాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వాడు నిద్రాణంలో ఉంటాడు. అప్పుడు మనం ఎన్నికల టైంలో ₹2,000 ₹3,000 2 బాటిల్స్ ఏమైనా ఇస్తే అట్రాక్ట్ అయ్యి మనకు ఓటేస్తాడు. కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ప్రభుత్వ ఆదాయం కోసం మద్యాన్ని కొనసాగించడం కాదు. సమాజంలో పేదరికాన్ని కొనసాగించాలంటే మద్యం ఉండాలి. సమాజంలో మనం ఇచ్చే డబ్బుల కోసం ఆకర్షితులై ఓటేయడానికి సిద్ధపడాలంటే మద్యం ఉండాలి. మద్యం అనేది లేకపోతే ఒక పేద కుటుంబంలో 4 పనిచేస్తూ ఉంటే నలుగురు రోజుకి 400-500 ₹2,000 తెచ్చుకుంటే నెలకు ₹60,000 వస్తే వాళ్ళు నిటారుగా ఉంటారు. వారు ఎవరి దయ మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. ఎవరికి కాలు మొక్కరు. వాళ్ళు పని ఒకటి చేసుకుంటాడు, చాలా ధైర్యంగా పనిచేస్తాడు, ధైర్యంగా ఓటేస్తాడు. కానీ ఆ ధైర్యంగా ఓటేసే పరిస్థితి ఉండకూడదు. మనం ఒక సూట్ కేసులో ₹100 కోట్ల పట్టుకొస్తే ఆ ₹100 కోట్లతో ఎంపీ కావచ్చు. ఒక నెల రోజుల ముందు అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చేస్తే ఆ 100 కోట్లు అందరికీ పనిచేస్తే ఎంపీ అయిపోతాం. అదే మద్యం లేదనుకోండి, పేదరికం ఉండదు గ్యారెంటీగా. పేదవాడు తన ఆదాయంలో అత్యధిక భాగం ఖర్చు పెడుతుంది మద్యం కోసం. ఆ మద్యం లేకుండా చేస్తే ఈ ధనవంతులు ఎంపీలు గానో ఎమ్మెల్యేలు గానో మినిస్టర్లు గానో అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ప్రధాన రాజకీయ పార్టీలు మిగతా విషయాల్లో రాజీ పడుతున్నారు, కానీ మద్యం నిషేధాన్ని అమలు చేయటంలో విషయంలో మాత్రం రాజీ పట్టడం లేదు. రెండవది, ఎందుకని బ్రాండ్స్ మార్చారంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా బ్రాండ్స్ మార్చిన ఉద్దేశం కమిషన్లు ఎక్కువ తీసుకోవడానికి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు. ఇక్కడ కమిషన్ ఇస్తే పక్కన తమిళనాడులో ఇవ్వాలి, లేకపోతే ఒరిస్సాలో ఇవ్వాలి, లేకపోతే ఢిల్లీలో ఇవ్వాలి. వాళ్ళకు ఒక జాతీయ పాలసీ ఉంటుంది. దానికి భిన్నంగా ఇక్కడ 20%, 30%, 40% డిమాండ్ చేస్తే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల చాలా ముఖ్యమైన బ్రాండ్స్, ఈ కింగ్ ఫిషర్ కావచ్చు, మెక్డవల్ కావచ్చు, రకరకాల బ్రాండ్స్ అమ్మకాలు ఆగిపోయినాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ ఎంపీ,
ఆయన గెలిచినప్పుడు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెల్లించాల్సిన డబ్బు. ఇప్పటి వరకు ఇంకా 300 కోట్లు చెల్లించాలి. చెల్లించకపోగా అతను ఏ కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడో ఆ కంపెనీ నుంచి కొంట మానేసి ఏదో జూమను రకరకాల పేర్లు పెట్టి అనేక రకాలైన డిస్టిలరీస్ని వీళ్ళే సొంతంగా చేసుకొని వీరే వ్యాపారం చేస్తూ వీరే ప్రభుత్వానికి అమ్ముతూ చేస్తున్న పరిస్థితిని చూసాం. రైట్. ఇవాళ ఓవరాల్గా చూస్తే మద్యం మీదన ప్రభుత్వంగా సంపాదించింది మీరు చెప్పినట్టుగా 1500 కోట్ల రూపాయల 1,50,000 కోట్ల 5 సంవత్సరాలు, ఏడాదికి ఒక 30,000 కోట్ల రూపాయలు. వీళ్ళుగా వ్యక్తులుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించుకుని ఉంటారు అంటే అది మనం కరెక్ట్గా లెక్కేలేం. కానీ మొత్తం మీద ఈ డిస్టిలరీస్ నుంచి ఆ బ్రాండ్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రామాణికం లేదు. అందరూ అనుకునే విషయం ఏంటంటే కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వటం, ఎవరు కమిషన్ తక్కువ ఇస్తే వాళ్ళ ఆర్డర్స్ తక్కువ ఇవ్వటం, కమిషన్ ఇవ్వనని చెప్పినోడికి అసలు ఆర్డర్లు ఇవ్వకపోవటం, ఇది కొనసాగింది. రేపు జరగబోయే ఎంక్వైరీలో వీటన్నిటికీ ప్రధాన పాత్ర వాసుదేవ్ రెడ్డి గారు ఎండీగా ఉన్నారు. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కరప్షన్ ఎక్కువ జరిగిందంటే ఎక్కడైతే రెగ్యులర్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి డెప్యుటేషన్ తెచ్చుకున్నారో, అది ఐఆర్ఎస్ నుంచి కానీ ఐఆర్టీఎస్ నుంచి కానీ రకరకాల నుంచి తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర ఎక్కువ కరప్షన్ జరిగింది. వాసుదేవ్ రెడ్డి గారు ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రేపు మాపో జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపడనక్కర్లేదు. రైట్. ఇక్కడ ఒకనాడు మద్య నిషేధం కోసం మీరు ప్రజా చైతన్య కార్యక్రమాలు చాలా చేశారు. మీ జన చైతన్య వేదిక అన్నటువంటిదే దానికి బాగా వినియోగించారు. అప్పట్లో ఎవరికి వాళ్ళు మద్యం మేము వస్తే నియంత్రణ చేస్తానేవాడు. 1994లో మద్య నిషేధం అన్న నినాదంతో ఎన్టీ రామారావు గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మద్యం మీకు తక్కువ ధరకి నాణ్యమైన మందు అమ్మిస్తానంటే చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చారు. ఇది చూశాక మీకు ఇక మద్య నిషేధం లాంటిది అనవసరమైన చర్చ అన్నటువంటి జ్ఞానోదయం అయిందా? అంటే 1990లో జన విజ్ఞాన వేదిక సంస్థకి నేనే ప్రథమ జనరల్ సెక్రటరీని. 1988లో ఏర్పడింది విజయవాడలో. 90లో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం అని చెప్పని 23 జిల్లాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో చేశాం. అది చాలా గొప్ప ఉద్యమం. అది ప్రతి జిల్లా నుంచి 50,000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి జిల్లాలో 5-6 లక్షల మంది పేద వర్గాలు నిరక్షరాస్యులు అక్షర కేంద్రాలకు వచ్చి చదువుకున్నారు. ఆ క్రమంలో అనేక రకాల వాచికాలు రూపొందించాం. దాంట్లో సీతమ్మ కథ అనే ఒక వాచికంలో పెట్టాం. ఈ అక్షర కేంద్రాల్లో చదువుకుంటున్న మహిళలు ఈ సీతమ్మ కథను చదివారు. సీతమ్మ కథ సారాంశం ఒక పేజీ ఆ కథ. సీతమ్మ ఆమె ఆ ఊరిలో ఉన్న మహిళలందరినీ కదిలించి మా ఊరికి సారా వద్దు, మా ఊరికి మద్యం వద్దు, మా ఊరిలో ఎవరు తాగకూడదు అని ఒక ప్రతిజ్ఞ చేయించి ఈ మహిళలందరూ పురుషుల్ని ఒప్పించి ఆ ఊరిని సారారహిత గ్రామంగా మార్చారు, మద్యరహిత గ్రామంగా మార్చారు. అది ఆ కథ సారాంశం. అది చదువుకున్న మహిళలు అంటే ఒక నెల్లూరు జిల్లాలో దోబగంటలో చదువుకోవడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలు ఆ కథ చదువుకున్నారు. దోబగంటలో ప్రారంభమైన ఆ ఉద్యమం, ఆ సారా వ్యతిరేక ఉద్యమం అన్ని చోట్లకి విస్తరించింది. ఆనాడు ఈనాడు ముఖ్య పాత్ర పోషించింది. ఒక పత్రికగా విపరీతమైన ప్రచారం సారా వ్యతిరేక ఉద్యమానికి, మద్య వ్యతిరేక ఉద్యమానికి ఇవ్వడం జరిగింది. దాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అందుకున్నారు. అందుకని నేను ఎన్నికల్లో గెలిస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పాడు. ఆ 16 నెలలు అమలు చేశారు. ఆ 16 నెలల్లో ఎంత ప్రయోజనం కలిగిందంటే పేద వర్గాల్లో కుటుంబాల హింస తగ్గిపోయింది, ఘర్షణలు తగ్గినాయి, రోడ్డు యాక్సిడెంట్ తగ్గినాయి, హత్యలు తగ్గినాయి, అత్యాచారాలు తగ్గినాయి, మహిళల్లో పొదుపు పెరిగింది, పొదుపు ఉద్యమం వచ్చింది, డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడ్డారు. డ్వాక్రా గ్రూపులు మొత్తం భారతదేశానికి ఆదర్శంగా మారారు. పిల్లలు బడికి వెళ్ళటం అనేది పెరిగింది. మధ్యలో పిల్లలు మానుకోవడం తగ్గిపోయింది. కుటుంబాల్లో శాంతి, భార్యాభర్తల మధ్య మంచి వాతావరణం ఏర్పడింది. ఇట్లాంటి చాలా మార్పులు కనపడి కానీ అది ఇంకా కొనసాగించుంటే ఎలా ఉండేదో తెలియదు. కానీ ప్రపంచ అనుభవాలు ఏం జరిగేస్తున్నాయంటే 1-2 ముస్లిం కంట్రీస్ తప్పితే ఇంకెక్కడ కూడా సంపూర్ణ మద్య నిషేధం అమలులో లేదు. ఆ 1-2 ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా ఆ ఇస్లాం మతం మీద ఉన్న నమ్మకంతో, ఆ విశ్వాసంతో కొంత అమలు చేస్తున్నారు. అందులో ప్రపంచ అనుభవాలు ఏం చేస్తున్నాయంటే మద్య నిషేధం కన్నా నియంత్రణ మంచిది. ఈ నియంత్రణలో కూడా హార్డ్ డ్రింక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్కి ఎక్కువ ప్రోత్సహించారని
ఉదాహరణకి మనకున్న ఈ విస్కీ, రమ్ము, జిమ్ము ఇలాంటి వాటిల్లో 30% 40% ఆల్కహాల్ ఉంటుంది. కానీ అమెరికా లాంటి, యూరోప్ లాంటి దేశాల్లో తాగే వైన్లో 7% 8% ఉంటుంది. అక్కడుండే బీర్లో 2% 3% ఉంటుంది. మనకున్న బీర్లో 10-12% ఉంటుంది. అంటే ఆల్కహాల్ కంటెంట్, ఆ స్పిరిట్ కంటెంట్ తక్కువ ఉండేట్టుగా ప్రమోట్ చేస్తే కొంతకాలానికి స్లోగా ఆ మత్తు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల హార్డ్ డ్రింక్స్ని డిస్కరేజ్ చేస్తూ సాఫ్ట్ డ్రింక్స్ని ప్రమోట్ చేయటం అనేది ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రభుత్వం ఇది ఒక ఆదాయ వనరుకు చూడకుండా నిరంతరం ప్రచారం చేయాలి. ఉదాహరణకి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు చూస్తే ఉచితంగా ఇచ్చే పథకాలకి, బటన్ నొక్కితే అకౌంట్లో పడే పథకాలకి కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తాం? మనం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇస్తాం, ఒక దాన్ని అమలు చేయడానికి ఇస్తాం, లేక వాళ్ళు ఆచరించడానికి ఇస్తాం, వాళ్ళు అలవాటు పట్టడానికి ఇస్తాం. కానీ నువ్వు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్ డబ్బు పడేదాన్ని సంవత్సరాలు 4 సార్లు వేస్తే ఒకే సబ్జెక్ట్కి 4 సార్లు 4 ఫుల్ పేజీల అడ్వర్టైజ్మెంట్లు. కానీ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం యొక్క దుష్ఫలితాల మీద ఇవ్వలేదు. మద్యం తాగితే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి, నేరాలు ఎలా జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, ఇలా అనేక విషయాలు చెప్పచ్చు. కానీ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు డైరెక్ట్గా పార్టీలే మీకు తక్కువ ధరలో మందు ఇస్తాం, మీరు పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడతారు, ఓ పెగ్గేయకపోతే మీకు కష్టం కాబట్టి అందుబాటు ధరల్లో మద్యం తెస్తాం అంటే ఇక అడ్వర్టైజ్మెంట్లు వస్తాయా? ఇక అసలు ఆగుతారా? మీరు చెప్పినట్టుగానే సాఫ్ట్ డ్రింక్ అనినో లేకపోతే కనుక ఇంకో డ్రింక్ అనినో ఇక ఇప్పుడు తాగడం అన్నటువంటిది కుర్రోళ్ళకి, చిన్నపిల్లలకు కూడా అలవాటైపోతుంది కదా. ఇక దీనికి ఒక పరిష్కారం ఉందా? అంటే 1990లో ఒక 100 మంది పురుషులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మందికి అలవాటు ఉండేది, ఒక 5-6కి అప్పుడప్పుడు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి 100 మంది పురుషుల్లో కనీసం 60-70 మంది రెగ్యులర్గా తాగేవాళ్ళు కనపడుతున్నారు, 10-15 మంది అప్పుడప్పుడు అకేషనల్గా తాగేవాళ్ళు కనపడుతున్నారు. తాగని వాళ్ళు 10-15% కన్నా కనపడలేదు. ఇది రాజకీయ పార్టీలు గమనించి ఈ ఓటు రాజకీయాల్లో మనం సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని, మద్యం లేకుండా చేస్తామంటే వచ్చే ఓట్ల కన్నా మనం చాలా క్వాలిటీ కలిగిన మద్యం ఇస్తాం, చాలా తక్కువ ధరలకు ఇస్తాం, మీకు మంచి నిద్ర పట్టేట్టుగా మంచి రుచికరమైన మద్యం ఇస్తామని చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇది వస్తున్న మార్పు. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? ఇప్పుడు ఈ తాగితే ఇదివరకు జగన్ ఇచ్చిన ఈ తాగితే తొందరగా చచ్చిపోయి ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చింది తాగితే ఎక్కువ కాలం బ్రతికేదేమని ఉంటుందా? అంటే మద్యం తయారు చేసే ప్రాసెసింగ్లో మంచి కంపెనీలు, అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ తయారు చేసేటప్పుడు వాళ్ళు కొంత క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంత ఆరోగ్యం మరింత చెడిపోకుండా ఉంటుంది వీలుగా ఉండే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లోకల్ బ్రాండ్స్కి ఏమవుతుందంటే వాళ్ళు అవన్నీ చూడరు. గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆర్డర్లు ఇస్తున్నారు, మనం కమిషన్లు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి టకటక రోజు 1 లక్షల బాటిల్ తయారు చేయటం, పంపటం, అదొక పరిస్థితి కనపడింది. కానీ క్వాలిటీ మద్యంలో కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది, కానీ ఇంత ఎక్కువ దెబ్బతినదు. నాటు సారాల్లో దెబ్బతినేంత ఆరోగ్యం మద్యంలో తక్కువ ఉంటుంది. అదే కల్తీ కల్లో జరిగే అనారోగ్యం ఇంకా ఎక్కువ ఉంటుంది, డ్రగ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ క్రమంలో చూస్తే ఇది కొంత తక్కువ నష్టాన్ని కలిగించేది. రైట్. ఇక మద్యం అంశం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూశారు, పరిపాలనా తీరు చూశారు, ఓటమికి ప్రధానంగా మీకు కనిపించిన కారణం ఏంటి ఇంత దారుణ పరాభవానికి? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు విజయం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క అపజయం. ప్రజలు, ఓటర్లు ఎక్కువ మంది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో గెలిపించాలనుకోలేదు, జగన్ను ఓడించాలనుకున్నారు. జగన్ను ఓడించాలంటే ప్రత్యామ్నాయం కనపడింది కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ. ఎందుకని జగన్ను ఓడించాలనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రతిసారి కూడా, అమ్మ మీరు అకౌంట్స్ బాగా చూసుకోండి, బ్యాంకులో నేను ఎంత డబ్బు వేసానో చూసుకోండి, ఎన్ని పథకాలు మీకు వచ్చినాయో చూసుకోండి, ఆ లెక్క సరిగా చూసుకొని నాకు ఓటేయండి. ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు మీ జీవితంలో ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత డబ్బు మీ చేతికి వచ్చిందా? రాలేదు. కాబట్టి నేను వేస్తున్నాను కాబట్టి నాకు ఓటేయండి అని అదొక్క నినాదంతోనే ముందుకు వచ్చాడు.
కానీ ఆ ఇంట్లో ఒక 30 ఏళ్ళ కుర్రవాడు ఉంటాడు. వాడు ఉద్యోగం దొరక్క తిరుగుతూ ఉంటాడు. వాడి పెళ్లిగాక తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక అన్నో ఒక నాన్నో తమ్ముడో ఉంటాడు. వాడు తాగుబోతుగా మారి ఉంటాడు. అంతకుముందు 60-70 రూపాయలకి మద్యం కొనుక్కునేవాడు ఇప్పుడు 200-250 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటన్నిటికన్నా అహంకారం, ఎవరిని కలవకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం. నేను 3 సంవత్సరాలు ఆ కమిటీకి చైర్మన్గా ఉంటే ఒక్కసారి కూడా నేను కలవలేకపోయాను. నేను కలిసిందల్లా ఆ హెలికాప్టర్ దగ్గర, ఆ హెలిప్యాడ్ దగ్గర వరుసగా నుంచున్న 40-50 మందితో పాటు దర్శన భాగంగా కలిసాం. అట్నే లేకపోతే మీటింగ్లో డయాస్ మీద ఒక నమస్కారం పెట్టినాం. అంతేగాని వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ కూర్చొని 10 నిమిషాలు టైం ఇచ్చి అన్న ఏంటి పరిస్థితి, ఇంకా నేను ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగిన పరిస్థితి లేదు. 5 డిప్యూటీ సీఎంలను పెట్టారు. నాకు తెలిసి సీనియర్ జర్నలిస్ట్ని ఎవరిని పిలిచి ఒక రూమ్లో కూర్చోబెట్టి అడిగితే 5 డిప్యూటీ సీఎంల పేర్లు, వాళ్ళ శాఖల పేర్లు చెప్పమంటే ఒక్కరు కూడా చెప్పడానికి నాకు ప్రగాఢమైన విశ్వాసం. కారణం ఏంటంటే ఏ ఒక్క డిప్యూటీ సీఎం కూడా వాళ్ళ నియోజకవర్గం దాటి జిల్లాలకు వెళ్ళి వాళ్ళ శాఖలు రివ్యూ చేయటం కానీ, ఆ అధికారులతో మాట్లాడటం కానీ జరగలేదు. అదేవిధంగా మంత్రులు కూడా. ఇవి కాకుండా నేను 76% మందికి బీసీలకు ఇచ్చాను, 80% మంది ఎస్సీలకు ఇచ్చాను, రకరకాల పదవులు ఇచ్చానని చెప్తున్నారు. ఏ ఒక్క పదవికి కూడా కావాల్సిన నిధులు కానీ, కావాల్సిన అధికారాలు కానీ ఇవ్వకపోవట్లేదు. బీసీ కార్పొరేషన్ చాలా పెట్టారు, కానీ ఎవరికి సరైన నిధులు కేటాయించలేదు. వీటన్నిటితో పాటు ఆ అహంకారం అనేది చాలా ఎక్కువైపోయింది. అది జగన్కి ఎక్కువ కావటమే కాదు, జగన్ లాంటి ప్రతి జగను ఒక గ్రామంలో కనపడ్డాడు. ఒకరు విరోధి ఉంటే వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి ఇతను వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టాడు, తీసుకెళ్ళండి, స్టేషన్కి పిలవండి, అక్కడ కూర్చోబెట్టండి. ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే ఒక గ్రామంలో ఒక యువకుని తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయం దాకా పోలీస్ స్టేషన్లో ఉంచితే ఆ బంధువులు, వాళ్ళ కులస్తులు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరి పట్ల అందరికీ వ్యతిరేకత వచ్చేస్తుంది. అలాంటి ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంది. నేను దాదాపు 40-45 ఏళ్ళ నుంచి యాక్టివ్గా ఉన్నాను. కానీ ఇంత పోలీస్ వ్యవస్థని తమ కోసం, తమ పార్టీ కోసం, తమ అధికారం కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. 2000 చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా కొంత స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ వేగం పెరిగింది. అది కూడా ఒక కారణం. ఉద్యోగాలు రాకపోవటం, ఉపాధి లేకపోవటం. ఎవరైనా బీటెక్ ఇంజనీర్లు 2 లక్షల మంది బయటకు వస్తే ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకట్లేదు. ఆ దొరికిన 10,000 మందికి కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, లేక విదేశాల్లో దొరుకుతుంది తప్పితే ఆంధ్రప్రదేశ్లో దొరికే పరిస్థితి లేదు. ఒక పెద్ద ప్రాజెక్టు రాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు సుమారు 2,000-3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ పూర్తి చేయకుండానే పూర్తి అయినట్టుగా వెలుగొండకి వెళ్ళి ఆ టన్నల్ పూర్తి అయితే ప్రాజెక్టు పూర్తి అయినట్టుగా అనౌన్స్ చేసి వచ్చేసారు. కానీ పూర్తి కావడం అంటే ఏంటి, రైతుకి పొలంలోకి నీళ్ళు రావాలి, లేక ఆ నీరు బయటకు వచ్చి ఆ త్రాగునీరుగా మారాలి. కానీ ఆ పని జరగలేదు. ఇప్పటికీ కెనాల్స్ పూర్తి కాలేదు. ఒక 11 గ్రామాల్లో అక్కడున్న నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించాలి. ఆ చెల్లిస్తేనే అక్కడున్న జలాశయంలో నీరు ఉంచడానికి అవకాశం ఉంటుంది. అవి 3 కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన జలాశయం. సో దాంట్లో నీరు రావాలంటే వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపాలి. వాళ్ళకి ఆ నిర్వాసితులకు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇప్పటికీ చెల్లించలేదు. ఆ పక్కనే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అని ఉంది ప్రకాశం జిల్లాలో, ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది. 2 గేట్లు పోయినాయి వరదల్లో. ఆ 2 గేట్లకి అయ్యే ఖర్చు 7-8 కోట్ల రూపాయలు. గత 3 సంవత్సరాల నుంచి ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఆ గేట్లు లేకపోవడంతో నీళ్లు పోతూ ఉండి రైతులు చూస్తూ ఉన్నారు. కానీ 7-8 కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం మనసొప్పలేదు. ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంది చాలా చోట్ల. ఇప్పుడు మనకి అన్నమయ్య ప్రాజెక్టు ఉంది కడప దగ్గర. ఆ ప్రాజెక్టు కూడా వరదల్లో దెబ్బతిని వెళ్ళిపోయింది. ఒక 2 ఏళ్ళు అయింది. దాన్ని పునర్నిర్మించడం జరగలేదు. రోడ్లు, ఒక హైవే మీద వెళితే సాఫీగా అందంగా ఆనందంగా వెళ్తున్నారు, కానీ ఆ హైవే దాటి పంచాయతీ రోడ్లోకో ఆర్ఎండ్బి రోడ్లోకి వెళ్ళిపోతే నరకం చూస్తున్న పరిస్థితి. ఆటో వాళ్ళని అడిగా నేను, నీకు ప్రతి సంవత్సరం 10,000 వస్తున్నాయి కదంటే, అవును సార్ 10,000 వస్తున్నాయి, 2 లక్షలు పోతున్నాయి అన్నాడు. అదేంటి 10,000 వచ్చి 2 లక్షలు పోతున్నాయి అంటే, నాకు మందు అలవాటు ఉందండి, రోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగేవాడిని. అంతకుముందు 60 రూపాయలు దొరికేది, ఇప్పుడు 200 రూపాయలు అవుతుంది. రోజుకు 140 రూపాయలు అట్లా ప్రతిరోజు పోతుంది. నాకు పెట్రోల్ 5 లీటర్లు కావాలి. అంతకుముందు 5.60 300 రూపాయలు దొరికేది, ఇప్పుడు 500-600 రూపాయలకి అవుతుంది. సో ఇట్లా లెక్కేసి చెప్పాడు. 20 రూపాయలు అంతకుముందు కూడా లేదనుకుంటా.
60-70 ఉంది. 110 రూపాయలు. 110 ఇప్పుడు 90 రూపాయలు దిగిపోయాడు టైంకి, చంద్రబాబు గారు దిగే టైంకి 98 రూపాయలు చివరి. ఓకే ఓకే 60 రూపాయలు రాజశేఖర రెడ్డి కరెక్ట్. అంటే ఇట్లా పోలీస్ చలానాలు, లేకపోతే ఈ రోడ్లు బాగాలేకపోతే రిపేర్లు, ఇలాంటి రకరకాలు చెప్తూ వచ్చారు. ఒక గుణపాఠం ఈ ఎన్నికల్లో భారతదేశంలో రాజకీయ పార్టీల నేతలందరికీ తెలియజేసింది ఏంటంటే, ప్రజలకి ఉచితంగా పథకాలు ఇస్తేనే గెలుస్తాము, మిగతా ఏం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటికి డబ్బులు చేరిస్తే వాళ్ళు మనకి ఓటు రూపంలో మనకు చేరుస్తారు అనే నమ్మకాన్ని వమ్ము చేసింది ఈ ఎన్నికలు. దీనివలన భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి, అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి, ఇట్లా రకరకాల పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు అనే అభిప్రాయానికి రావడానికి ఉపయోగపడింది. మామూలుగా అకౌంట్లో బటన్ నొక్కి డబ్బులు వేయడానికి ఒక అకౌంటెంట్ను, ఒక టెక్నోక్రాటు, ఒక మంచి కంప్యూటర్ ఉంటే సరిపోతుంది, ఒక బ్యాంకు ఉంటే సరిపోతుంది. ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంత పెద్ద వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదు. అదే ప్రభుత్వం అనుకుంటే, అదే ప్రభుత్వం యొక్క కర్తవ్యం అనుకుంటే. ఈ గుణపాఠం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలకి అందించారు. అసలు ఎవరు ఊహించరా ఇంత ఎమ్మెల్యేకి 90,000, 80,000, 70,000 మెజార్టీ వస్తుంది అనేది ఎవరు ఊహించరా. చాలామంది ఊహించింది ఒక 5-6 సీట్లు అటు ఇటుకు తేడా ఉంటుందేమో, కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తారేమో, 105, 110 అట్లా వస్తాయేమో అనుకున్నాం. రాయలసీమ లాంటి చోట్ల కూడా, కడప లాంటి చోట్ల కూడా ప్రజలు తిరస్కరించారంటే ప్రధాన కారణం ప్రజల మనిషిగా లేడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా కలిసి పనిచేశాను, ఆయనతో కూడా చాలాసార్లు కలిశాను. ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు పిఏ శర్మ గారు ఉండేవారు. ఫోన్ చేస్తే అన్న సాయంత్రం వస్తావా, రేపు ఉదయం వస్తావా అని అడిగేవాడు తప్పితే ఆ అపాయింట్మెంట్ లేదని కానీ, కుదరదని కానీ, ఈ నెలంతా రాకూడదని కానీ చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడున్న కేఎన్ఆర్కి ఫోన్ చేస్తే చెప్తానన్నా అనేవాడు. ఎన్నిసార్లు చెప్పినా, 30 సార్లు ఫోన్ చేసినా చెప్తాననే అన్నమాట. ఆ ఒక్క మాట తప్పితే ఇంకా సమాధానం రాదు. కారణం ఏంటంటే అతను కలవడానికి ఇష్టపడట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏకంగా 4ంటికి లేచి 5 లోపు వ్యాయామం అయిన చేసుకొని 5 నుంచి 6 దాకా అనేక మంది పారిశ్రామికవేత్తలని, కాంట్రాక్టర్లని, ఇట్లాంటి వాళ్ళని కలుసుకొని 6 నుంచి 8 దాకా కాలకృత్యాలు తీసుకొని బ్రేక్ఫాస్ట్ లాంటివి చేసి 8 నుంచి 10 మధ్య 300-400 మంది కలిసేవాడు. 300-400 మంది ఆ ప్రజా దర్బార్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరం కలిసేవాడు. వాళ్ళందరితో అప్లికేషన్ తీసుకునేవాడు. వాళ్ళ ఆరోగ్యశ్రీ అనో, హెల్త్ ప్రాబ్లం అనో, రకరకాల సమస్యలు. అక్కడ ఒక పక్కన 7 మంది టీం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాటిని ప్రాసెస్ చేసి సాయంత్రానికల్లా వీలైనంత వరకు పాజిటివ్గా ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసేవాళ్ళు. 10 నుంచి 11 లోపు ఆ సీఎం క్యాంప్ ఆఫీసులోనే 10 రూములు ఉండేవి. నాలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకువచ్చిన వాళ్ళు 100 మంది దాకా ఉండేవాళ్ళు. ఈ 100 మందిని పేరుతో పిలిచేవాడు. 100 మందిని చిరునవ్వుతో స్వాగతించేవాడు. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ తీసుకునేవాడు. వాటి పరిష్కారం కోసం కృషి చేసేవాడు. 11ంటికి సెక్రటరీకి వెళ్తే సాయంత్రం 5 దాకా అక్కడే ఉండి, అక్కడ ఏ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ జస్ట్ తలుపు తట్టి లోపలికి పోయి కలిసి వచ్చే అవకాశం ఉండేది. ఆ పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదు. ఒక ఎమ్మెల్యేని మనకున్న 175 ఎమ్మెల్యేల్లో 175 ఎమ్మెల్యేల్లో అతి కొద్ది మంది మాత్రమే పర్సనల్గా కలిసి 10 నిమిషాలు మాట్లాడిన పరిస్థితి ఉంటుంది. మినిస్టర్స్ కూడా అదే పరిస్థితి. ఇక సామాన్య వ్యక్తులు, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ తాడేపల్లి నుంచి కర్నూలు వెళ్ళారనుకోండి, కర్నూలు మధ్యాహ్నం చేరేవాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్లో 5ంటికల్లా మళ్ళీ తాడేపల్లి వచ్చేవాడు. ఒక్క నైట్ కూడా జిల్లాల్లో ఉండి, ఎక్సెప్ట్ కడప, ఇతర జిల్లాల్లో ఉండి అక్కడ స్థానిక నాయకులతో కలవటం కానీ, మాట్లాడటం కానీ, చర్చించడం కానీ, అక్కడ సమస్యలు అర్థం చేసుకోవటం కానీ ఆ ప్రయత్నం ఏం చేయలేదు. ఆయన మనసులో ప్రధానంగా ఉంది ఏంటంటే, నేను బటన్ నొక్కుతున్నాను, ఎన్నిసార్లు బటన్ నొక్కాను, ఇంత డబ్బు జనానికి చేర్చాను, 2.7 లక్షల కోట్ల రూపాయలు జనం అకౌంట్లో వేసాను, అది చాలు అనుకున్నాడు. కానీ ప్రజలు అది అనుకోవాలి. ప్రజలు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనుకున్నాడు, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కావాలనుకున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలనుకున్నారు, రాష్ట్రం ముందుకు వెళ్ళాలనుకున్నాడు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనుకున్నారు, ముఖ్యంగా అమరావతి, పోలవరం ఇలాంటి సమస్యలు అర్థం చేసుకున్నారు. అందువల్ల తిరస్కరించడం జరిగింది. రైట్. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినటువంటి అభివృద్ధి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు.
మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణని 24 గంటలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కూడా రైట్ చేసేవాళ్ళు. అక్కడ చూడండి ఎట్లా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో మీరే చెప్పారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు అని. అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఆయన అక్కడ ఇచ్చుకొచ్చారు చాలా వరకు. కానీ అంతకంటే ఎక్కువ ఉచితాలు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కర్ణాటకలో అంతే, ఇండస్ట్రీస్ బోల్డ్ అని వచ్చినాయి, పెట్టుబడులు బోల్డ్ వచ్చినాయి. మీరు చెప్పినట్టే ఉద్యోగాలకు ఎక్కడి నుంచి వెళ్ళేది అందరూ మనోళ్ళు ఆ 2 రాష్ట్రాలు. సంక్షేమ పథకాలు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా చేసుకొచ్చింది. పోనీ కేసీఆర్ది అహంకారం అనుకుందాం, భారతీయ జనతా పార్టీకి అక్కడ అది లేదు కదా. కానీ అవి 2 చేసిన చోట్ల ఓడగొట్టారు. ఇక్కడ ఒకటే చేశారని ఓడగొట్టారు, అక్కడేమో అది. ఇక్కడికి అక్కడికి ఆలోచనలో తేడానా, లేకపోతే ఇక్కడిది అక్కడేనా? అంటే ముఖ్యంగా నాకు కర్ణాటక గురించి పూర్తి అవగాహన లేదు, కానీ తెలంగాణ వరకు చూస్తే అభివృద్ధి బాగా జరిగింది హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. అందుకనే మన ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కువ స్థానాలు గెలిచింది కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు బాగా వెనకబడిన ప్రాంతాలు, అది ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఖమ్మం, నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోయింది. దానికి కారణం ఒకటి అభివృద్ధి లేకపోవటం, రెండవది ఉద్యోగ అవకాశాలు కూడా హైదరాబాద్లో బాగా చదువుకున్న నైపుణ్యం కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికినాయి, కానీ మిగతా ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా శూన్యంగా ఉంటాం. వీటితో పాటు కరప్షన్ని దగ్గరగా చూశారు. అది కాళేశ్వరం కావచ్చు, లేక భగీరథ కావచ్చు, రకరకాల పేర్లతో కరప్షన్ విపరీతంగా పెరగటం. కుటుంబ పాలన, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేక వినోద్ కుమార్ కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఆ కుటుంబం చుట్టూ ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళే పెత్తనం వహించడం. మిగతా ఎమ్మెల్యేలు, మిగతా మినిస్టర్లు కూడా నామినల్ పాత్ర పోషించే పరిస్థితి చూశారు. 10 సంవత్సరాలు చూసి ఇంకో ప్రత్యామ్నాయం కోసం ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అనూహ్యంగా ప్రత్యామ్నాయంగా కనపడింది. అంతకుముందు కాంగ్రెస్ బై ఎలక్షన్స్లో కూడా 3వ ప్లేస్ ఉన్న కాంగ్రెస్ అనేక మార్పుల కారణంగా తెలుగుదేశం బలహీనపడటం, తెలుగుదేశం కార్యకర్తలు కూడా, తెలుగుదేశం ఓటర్స్ కూడా కాంగ్రెస్ వైపు ఎక్కువ మొక్కటం, రేవంత్ రెడ్డి యంగ్ పర్సన్ అక్కడ డైనమిక్గా ముందుకు రావటం, అక్కడున్న సీనియర్ లీడర్స్ కూడా గతంలో ఘర్షణ పడేవాళ్ళు ఆ ఘర్షణ తగ్గించుకొని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకోవటం, ఇట్లా అనేక కారణాలతో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ వెనకబడింది, మూడో ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంతకుముందు మీరు చూశారు, తర్వాత చూశారు, పాదయాత్ర సందర్భంలో కానీ దీంట్లో కానీ తేడా ఆయనలోనే ఉందా? అంటే అంతకుముందు కూడా అట్లాంటి క్యారెక్టరేనా, లేకపోతే కవర్ చేసుకున్నారా? ఏ విషయంలో? అంటే అందరినీ కలవకపోవడం, ఒక అహంకారపూరిత ధోరణి అన్నటువంటిది పాదయాత్ర సందర్భంలో కూడా ఉందా? దాన్ని కవర్ చేసుకున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యాకనే వచ్చిందా? అంటే పాదయాత్ర ముందు చాలా వరకు ప్రజలను కలిశాడు, వాళ్ళకి రకరకాలుగా వాళ్ళని ఆకర్షించుకున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా ప్రాంతాల్లో చాలామంది ఇళ్లలో నివాసం ఉన్నాడు, అక్కడే నైట్ గడిపాడు, చాలా కష్టపడ్డాడు అన్నట్టు భావం వచ్చింది. వైఎస్ రాజశేఖర్ లాంటి ఒక మంచి మహానాయకుడు కొడుగ్గా కూడా గౌరవించారు. కానీ రాను ఎందుకో అటు తల్లిని కోల్పోయాడు, చెల్లిని కోల్పోయాడు, చాలామంది మిత్రులుగా ఉన్న వాళ్ళని కోల్పోయాడు. ఎక్కువ మంది కలవకపోవటానికి కారణం, చాలామంది చెప్పేది కారణం ఏంటంటే, కలిస్తే వాళ్ళు ఏదైనా అడుగుతారు, అడిగితే దానికి ఇచ్చే పరిస్థితి లేదు కదా, అప్పుల్లో ఉన్నాం కదా అనేది జనరల్గా చెప్తున్నారు. కానీ నాకు సాయంత్రం 7 వెళ్ళిన తర్వాత, సాయంత్రం 7 తర్వాత ఉదయం 9 లోపు ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం అధికారాలని తన చేతిలో పెట్టుకున్న వ్యక్తి సాయంత్రం 7 నుంచి ఉదయం 9 దాకా ప్రజలకి, లేకపోతే అధికారులకు కానీ, లేకపోతే మంత్రులకు కానీ అందుబాటులో లేకపోతే ఎట్లా సమాజం ముందుకెళ్ళుద్ది, పాలన ఎలా జరుగుద్ది? అంటే ఆ టైంను గవర్నమెంట్ ఆఫీస్ టైం లాగా మెయింటైన్ చేశారు ఆయన. అంటే గవర్నమెంట్ అంటే సచివాలయానికి వెళ్ళాలి. అదే నాకు తెలిసి ఆయన సచివాలయానికి వెళ్ళింది కేవలం క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నప్పుడు మాత్రమే వెళ్ళాడు. కేసీఆర్ కూడా అదే పరిస్థితి. తెలంగాణలో సచివాలయానికి వెళితే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా వెళ్తారు. మంత్రులు కూడా వెళ్తే సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, స్టాఫ్, ఆ సచివాలయం అంతా కలకల్లాడుతుంటుంది. కానీ మనం చూస్తే సచివాలయం ఒక నిర్జీవంగా ఉండిపోయింది.
అక్కడికి బయట నుంచి వచ్చే విజిటర్స్ కూడా ఎక్కువ మంది లేని పరిస్థితి. కారణం ఏంటంటే విజిటర్స్ ఎప్పుడు వస్తారు? ఒక మంత్రిని కలవాలంటే సచివాలయానికి రావాలనుకుంటాడు, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే రావాలనుకుంటారు, లేదా ఒక సెక్రటరీనో ఒక ఆఫీసర్ను కలవాలంటే రావాలనుకుంటాడు. వాళ్ళెవరూ కలవని పరిస్థితి. అసలుకే వారానికి 5 రోజులు, 5 రోజుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సచివాలయం సిబ్బంది అంతా బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, సోమవారం మధ్యాహ్నం దాకా వస్తూ ఉంటారు. అంటే అది చక్కగా పనిచేయలేదు. పనిచేయకపోవడం కారణం ఆ ముఖ్య నేత అక్కడ లేకపోవటం. రైట్. మనిషిలో మార్పు అన్నటువంటిది పదవి వల్ల వచ్చిందా, లేకపోతే వ్యక్తిత్వ లక్షణంలో వచ్చిందా? నేను అనుకోవటము, గతంలో ఒక ముఖ్యమంత్రి కావాలంటే అతను సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, జెడ్పీ చైర్మన్గా రకరకాలుగా పనిచేసి చివరి అంతిమ దశలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. అది జగ వెంగళరావు కావచ్చు, మరి చెన్నారెడ్డి కావచ్చు, కాసు బ్రహ్మాందరెడ్డి కావచ్చు, నీలం సంజయ్ రెడ్డి కావచ్చు, నువ్వు ఏ పేర్లు తీసుకున్నా కూడా అనేక అంచెల తర్వాతనే చివరిలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఈయన ఒకేసారి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత రాజకీయాల కన్నా వ్యాపార దృష్టి ఎక్కువైంది. అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర గారి యొక్క ప్రోద్బలంతో లేదా అవకాశాలతో ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఒక వ్యాపారవేత్తగా ఎక్కువ కనపడుతున్నాడు, కానీ ఒక రాజకీయవేత్తగా కనపడలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒకటి స్టార్టింగ్లో పెట్టాడు. ఆ ప్రెస్ మీటు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి పెట్టాడు. మీద ఆ సామాజిక వర్గం కావచ్చు, మిమ్మల్ని ఆయన అపాయింట్ చేసి ఉండొచ్చు, ఇట్లాంటి మాటలతో. ఆ తర్వాత ప్రెస్ మీట్ అనేది లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే ఏమవుతుందంటే, విలేకరులు, చాలా సీనియర్ జర్నలిస్టులు రకరకాల విషయాలు అడుగుతారు. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సమాధానం చెప్పడానికి కావాల్సిన సమాధానం వాళ్ళ దగ్గర లేకపోవడంతో ప్రెస్ మీట్ని దూరం చేశాడు. దూరం చేయటం వలన ఏ సబ్జెక్ట్ అయితే ఆ జీవీడి కృష్ణమోహన్ గారు ప్రిపేర్ చేసి అందిస్తాడో అది చదవటం తప్పితే దానికి మించి మాట్లాడే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఉక్రెయిన్లో ఏం జరుగుతుందంటే సమాధానం చెప్పలేడు. ఇరాన్లో పరిస్థితి ఏంటంటే సమాధానం చెప్పలేడు. బైడెన్ లేదా ట్రంప్ వీళ్ళే మళ్ళీ అమెరికాలో పోటీదారులుగా రాబోతున్నారు, ఎందుకని అంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో వీళ్ళిద్దరే దొరికారా అని అడిగితే సమాధానం చెప్పలేడు. కారణం ఆ అవగాహన లేదు, ఆ దృష్టి లేదు. ఎంతకాడికి నాకేంటి, ఒక సీనియర్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు, ఏమంటే అందరి ఇళ్ళ మీద సోలార్ పెట్టిస్తే విద్యుత్తు దొరుకుతుంది, తక్కువ రేటు దొరుకుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తే చాలామంది ముందుకు వస్తారు, అందువలన రాష్ట్రంలో కరెంటు కొరత తగ్గుద్ది, మనం యూనిట్ 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి బయట కొనాల్సిన అవసరం ఉండదని ఒక సీనియర్ చాలా ముఖ్యమైన అడ్వైజర్ చెప్తే, అవునన్నా మనకేంటి, మనకేం వస్తుంది, అదే మనం విశ్వేశ్వరరెడ్డికి సిద్ధి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డికి ఒక 20,000 ఎకరాలు 25,000 ఎకరాలు ఇస్తే అక్కడ ఆయన సోలార్ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తాడు కదా, ఆ భూమి ఇచ్చే క్రమంలో మనకేదో వస్తుంది కదా. ఇలాంటి భావజాలం, ఇలాంటి దృక్పథం ఆయనలో గొప్పగా కనపడింది. అంటే ప్రతి దాంట్లో సంపాదించాలన్న ధోరణి స్వయంగా జగన్కే ఉంది. అన్నిట్లలో కూడా ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాం. అన్నిట్లో, ప్రతి దాంట్లో. ఉదాహరణకి మనకున్న బడులు నాడు నేడు అనేది చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ నాడు నేడుకి బెల్ట్ ఇచ్చే దగ్గర నుంచి ఆ నాడు నేడులో చైర్స్ కానీ, అక్కడ రంగులు వేయటం కానీ అన్నీ సెంట్రలైజ్డ్, అక్కడ బలలు ఇవ్వటం కానీ, ఈ సెంట్రలైజ్డ్ దాంట్లో ప్రతి దాంట్లో కమిషన్. ఈ రకంగా డబ్బు విపరీతంగా సంపాదించుకుంటూ అది జనం చూస్తూ, మిగతా ప్రజలు చూస్తూ, అధికారులు చూస్తూ వాళ్ళు కూడా సంపాదన వైపునే దృష్టి పెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక 10 మంది పేర్లు డబ్బు తీసుకోకుండా సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తున్న పేర్లు ఒక 10 పేర్లు కావాలని అడిగితే మనకు 10 పేర్లు దొరికే పరిస్థితి లేదు. నేను 1990లో బీపీఆర్ విఠల్ గారు, ఎస్ఆర్ శంకర్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేశాను. విఠల్ గారు చెప్తుండేవారు, 1947, 48, 50 ఆ ప్రాంతంలో పలానా ఐఏఎస్ ఆఫీసర్ కరప్ట్ అని చెప్పాలంటే భయం వేసేదంట. ఎందుకంటే అందరూ సిన్సియర్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు పలానా ఆఫీసర్ సిన్సియర్గా ఉన్నాడని చెప్పాలంటే భయం వేస్తుంది. రాజకీయ అవినీతి విపరీతంగా పెరిగిన తర్వాత ఆ అవినీతికి తోడ్పడుతూ ప్రోత్సహిస్తూ ఆ ఫైల్స్లో సంతకాలు పెడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా అందులో భాగం షేర్ అడుగుతూ ఉన్నారు. ఒకప్పుడు ఒక మంత్రి జిల్లా కలెక్టర్ని కలవాలంటే కలెక్టర్ గారి యొక్క పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వెయిటింగ్ హాల్ వెయిట్ చేసి
ఆ కలెక్టర్ గారిని కలిసేవాడు. ఈరోజు మంత్రి యొక్క పిఏ కలెక్టర్కి ఫోన్ చేసి, మంత్రి గారు పలానా గెస్ట్ హౌస్కి వస్తున్నాడు, మనం మీకు 3 రోజుల క్రితం ఒక ఫైల్ విషయం చెప్పారంట కదా, ఆ ఫైల్ తీసుకొని గెస్ట్ హౌస్కి రండి అంటాడు. సో కలెక్టర్ ఆ ఫైలు సంకలనం పెట్టుకొని గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడ వెయిట్ చేసి ఆయన కలిసి కూర్చోకుండా ఆ ఫైల్ ఆయనకి చూపించి పాజిటివ్గా చెప్పి వస్తున్నాడు. అంటే ఎంత చేంజ్ వచ్చింది. ఒకప్పుడు మంత్రి కలెక్టర్ని కలవటానికే కష్టమయ్యే పరిస్థితి పోయి, మంత్రి ఎక్కడుంటే అక్కడికి కలెక్టర్ గారు వచ్చి నిలబడి ఆయన చెప్పిన పని చేసే పరిస్థితి వచ్చేసింది. ఇదే పరిస్థితి కింద కూడా ఒక ఎస్ఐ, ఎవరు ఉండాలి ఎస్ఐ అని అంటే లోకల్ ఎమ్మెల్యే చెప్తాడు. ఎవరు 5 లక్షలు ఇస్తే, ఎవరు 10 లక్షలు ఇస్తే వాడికి లెటర్ ఇస్తాడు, వాడు ఎస్ఐకి వస్తాడు. ఎస్ఐకి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే, నేను ఏం చెప్తే అది చేయాలి, రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేయటం కాదు, నేను చెప్పింది చేయాలి, ప్రభుత్వం మాది, మేమేం చెప్తే చేయాలి, మేము చెప్పిందే న్యాయం, అలాగేనండి అలాగే చేస్తానని చెప్పి ఒప్పించి వస్తున్నారు. ఎస్ఐలు అలాగే వస్తున్నారు, సిఐలు అలాగే వస్తున్నారు, డిఎస్పీలు అలాగే వస్తున్నారు. సో ఈ వ్యవస్థ ఇలాగ ఇట్లా ఉంటే ఏమవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇది జగన్ దగ్గరే ఉందా, అంతకుముందు చంద్రబాబు గారి దగ్గర? అంతకుముందు స్టార్ట్ అయింది, జగన్ దగ్గర ఎక్కువైంది, రేపు పూర్తిగా మారుద్దని నమ్మకం కూడా కనపడటం లేదు. రైట్. అంటే ఈ అధికారులకి పదవుల గురించినటువంటి ఉద్దేశమా, లేకపోతే కనుక డబ్బులు సంపాదించుకునే ఉద్దేశమా? ఎందుకు ఇట్లాగా వాళ్ళు వాళ్ళ రాజ్యాంగబద్ధ విధుల్ని వదిలేసి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు? అంటే ఒకప్పుడు మంచి పదవి అంటే అర్థం ఏంటంటే ప్రజలకు ఎక్కువ సేవ చేసే పదవి అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మంచి పదవి అంటే అర్థం ఏంటంటే ఎక్కువ డబ్బులు వచ్చే పదవి. లూప్ లైన్లో పెడుతున్నా అంటే అర్థం ఏంటంటే డబ్బులు రాని పదవి. ఈ డబ్బులు రాని పదవులు కొన్ని ఉండి డబ్బులు బాగా వచ్చే పదవులు కొన్ని ఉండటం వలన ఈ అధికార యంత్రాంగం రాజకీయ నేతల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ ఈ డబ్బు బాగా వచ్చే పదవులు పొందడం కోసం, అక్కడ పోస్టింగ్ తీసుకోవడం కోసం, అక్కడ ప్రమోషన్లు తీసుకోవడం కోసం, అక్కడ ఎక్కువ కాలం ఉండటం కోసం తాపత్రయపడుతున్న పరిస్థితి. రైట్. జగన్ వ్యవహార శైలి అంటే వాళ్ళ తల్లితో కానీ చెల్లితో కానీ విభేదాలకి కారణం రాజకీయమా, వ్యక్తిగతమా? అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే అక్కడ కుటుంబ ఘర్షణ, అనాదిగా వస్తున్న ఘర్షణ. అంటే రాజారెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి ఒకవైపున, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ ఒకవైపున, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి సంబంధించిన భారతిరెడ్డి గారు భారీగా ఉండటం. సో ఇదొక కోణం. ఇంకొక కోణం, ఒకే చోట 2 కత్తులు ఉండకూడదనే ఒక భావం. అంటే షర్మిల కూడా ఈక్వల్గా జగన్తో పోటీ పడగలిగిన పరిస్థితి, పనిచేయగలిగిన పరిస్థితి, మాట్లాడగలిగిన పరిస్థితి, తిరగలిగిన పరిస్థితి. అందువలన కూడా దూరంగా ఉంచడానికి అవకాశం ఉందనిపిస్తుంది. మూడవ విషయం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడల్లా చెప్తుండేవాడు అందరికీ, నాకు షర్మిల, జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు, ఇద్దరు సమానంగా ఉంటాం, ఇద్దరిని సమానంగా చూస్తాను, మా ఆస్తులు కూడా ఇద్దరికి సమానంగా ఉంటాయి. సో ఆ ఆస్తి తగాదాలు కూడా కొంత కారణం కావచ్చు. రైట్. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ మంత్రులని ఎంపిక చేసినప్పుడు కానీ, లేదా మంత్రులకి ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళని అసలు పని చేయని ఇచ్చారా? నేను చూసిన 40 సంవత్సరాల అనుభవంలో ఒక మంత్రి, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా సీనియర్ మంత్రులు కావచ్చు, ధర్మాల లాంటి వాళ్ళు కావచ్చు, ఒక జిల్లాకి వెళ్ళి తనకిచ్చిన శాఖకి, తనకిచ్చిన శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి, సమీక్షించడానికి అక్కడున్న అధికార బృందాన్ని కానీ, అక్కడున్న అధికార పార్టీ రాజకీయ నేతలను కానీ కూర్చోబెట్టి మాట్లాడటం కానీ ఒక్కసారి కూడా జరగలేదు. ప్రతిసారి ఏం జరిగేదంటే ముఖ్యమంత్రి సమీక్షించేవాడు, అధికారులతో పాటు దానికి సంబంధించిన మంత్రి కూడా అధికారుల పక్కన కూర్చునేవాడు. ఒక అరగంట గంట చర్చ జరిగిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈ చప్పట్లు కొట్టడం కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒక అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్లు చప్పట్లు కొడుతూ పక్కకు వచ్చి గ్రూప్ ఫోటోలు తీసుకునే పరిస్థితి కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మనకు కనపడింది. మంత్రికి ఆ బాధ్యత ఇవ్వలేదు. మంత్రి ఆ నియోజకవర్గానికి కాదు కదా, మొత్తం రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి. ఒకప్పుడు మనం విద్యాశాఖ మంత్రి ఎవరైనంటే మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పేవాళ్ళం, లేదా నీటిపారుదల శాఖ ఎవరైనంటే సిద్ధారెడ్డి గారు అని చెప్పేవాళ్ళం. కొన్ని పేర్లు గుర్తుండేది. అలా గుర్తుండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆయా జిల్లాలకు వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు సమీక్షించడం, నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయాలని ప్రయత్నం చేయటం, వెంటబడటం, ఇవన్నీ చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క మంత్రి కూడా తన నియోజకవర్గం దాటి ఇంకొక జిల్లాకి వెళ్ళి అక్కడ ఆ సబ్జెక్టు గురించి మాట్లాడే పరిస్థితి చూడలేదు. అంటే ఇది ప్రాంతీయ పార్టీల వలన వస్తుందా జాతీయ పార్టీ వల్ల? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు హోంమంత్రిగా చినరాజప్పని చూసినా లేకపోతే ఏ మంత్రిని చూసినా వాళ్ళు ఆయన సమీక్షలు చేసినటువంటి దాఖలా లేదు. అప్పుడు చంద్రబాబు గారు సమీక్షిస్తారు కాబట్టి మీరు చెప్పినట్టు ఫోటోలు ఉండదు, జస్ట్ డెసిషన్ మేక్. ఇక్కడ అంతే ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు అది సాధ్యమైంది. అంటే తేడా ప్రాంతీయ పార్టీల ఆలోచన ధోరణిలో ఉందా, ఒక జగన్మోహన్ రెడ్డిలోనే ఉంది? అంటే భారతదేశంలో ఈరోజు మనం ప్రాంతీయ పార్టీలన్నింటినీ చూస్తే అది డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, శివసేన కావచ్చు, లేక నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా అన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారినాయి. కుటుంబ పార్టీలకు మారిన తర్వాత ఆ కుటుంబ పార్టీల పెద్ద ఆ పార్టీకి పెద్దగా మారిపోయాడు. వాళ్ళ నిర్ణయం, ఆ కుటుంబ సభ్యుల నిర్ణయమే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ జాతీయ పార్టీల్లో నీకు ఆ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ కొంతకాలం వరకు కుటుంబ పార్టీ అని అంటున్నా ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. బీజేపీలో తగ్గిపోయింది. అందులో జాతీయ పార్టీలో ఉండే ఆ స్వేచ్ఛ కానీ, జాతీయ పార్టీలో ఉండే ఆ స్వతంత్రత కానీ ప్రాంతీయ పార్టీలో కనపడటం. అది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి చూస్తున్నాం. రైట్. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు దాడులు మళ్ళీ అవన్నీ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, లేకపోతే ఇళ్ల మీద దాడులు, ఇవి మీరు ఊహించారా? తప్పనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అంటే దాడులు ఎవరు చేసినా తప్పే. కానీ స్థానికంగా ఉన్న వ్యక్తులు కొన్ని ఘోరమైన పరాభవాల్ని పొందారు. వాటి మీద వాళ్ళకి ఆ కసి, ఆ కోపం తీర్చుకోవాలనే అవకాశం వచ్చినప్పుడు తీర్చుకోవాలనే తపన ఎక్కువ కనపడుతూ ఉంది. అది కొద్ది చోట్ల అక్కడక్కడ అది మనకి కనపడుతుంది, జరుగుతూ ఉన్నాయి కూడా. అవి ఉండకూడదని జనచైతన్య వేదికగా నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు చట్టబద్ధంగా చేయాలి. కానీ మనం కూడా విగ్రహాలను ధ్వంసం చేయటమో, శిలాఫలకాలను ధ్వంసం చేయటమో, ఇళ్ల మీద దాడులు చేయటమో, లేక ఘర్షణ పడుతూ ఉంటే ఇక ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ప్రజలు గమనించలేరు. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయ కెరీర్ ముగిసినట్లేనా? నేను 2013లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. కలిసినప్పుడు సార్, ఒక ప్రాంతీయ పార్టీ దాదాపు అన్ని చోట్ల కుటుంబ పార్టీలు లేను, కానీ కుటుంబ పార్టీలు అయినా కూడా ఒక పార్టీ అంటే దానికి ఒక పద్ధతులు ఉంటాయి. ముందు సభ్యత్వం ఉండాలి, సభ్యులతో కలిసి కమిటీలు ఉండాలి, కమిటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉండాలి. ఆ కమిటీలకు ఆఫీసులు ఉండాలి, ఆ ఆఫీసులో చర్చలు జరుగుతుండాలి, సమీక్షలు జరుగుతుండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక బలమైన పార్టీగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఆ పరిస్థితి ఉంది. వాళ్ళు కేంద్ర ఆఫీసు తీసుకున్నా, జిల్లా ఆఫీసు తీసుకున్నా, లేకపోతే మండల ఆఫీసులు తీసినా ఆ క్యాడర్ కానీ, ఆ నిర్మాణం కానీ, ఆ పార్టీ సభ్యత్వం కానీ, ఆ మహానాళ్ళు జరుపుకోవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంతో పోటీ పడాలంటే మీరు కూడా తప్పనిసరిగా సభ్యత్వం పెంచాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, అవి పనిచేసేట్టు చూడాలంటే అన్న ఇప్పుడు అవన్నీ చేయలేం కదా, మనకు టైం లేదు, అధికారంలోకి వచ్చినది చేద్దాం అన్నారు. సో 2019లో అధికారంకి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాను ఆయన్ని. ఎందుకన్నా ఏమి లేకుండా గెలిచాం కదా, మళ్ళీ ఏంది ఎందుకు మనకి అంటే, ఆయన దృష్టిలో తన నిర్ణయాలు, తను చెప్పింది అందరూ చేసేట్టుగా, తన మీద నమ్మకంతో ఓటేసేట్టుగా, ఎవరి నుంచో పెట్టినా తన మీద విశ్వాసంతో ఓటేసేట్టుగా ఉండాలి అనే భావంతో ఉన్నాడు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని ఒక సాహసం జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాదాపు 60-70 మందిని అధికారులు మార్చినట్టుగా నియోజకవర్గాలు మార్చేయటం. పలానా చోట ఇతను మంచివాడు కాదు, ఇతను చెత్త, ఇతను పనికిరాడు, ఇతను ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఇక్కడ ఓడిపోతాడు అనుకున్న వాడిని సీట్ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ చెత్తని తీసుకెళ్ళి ఇంకో చోట ఉంచోబెట్టి అక్కడ ఆయన గెలిపేయండి అని అంటే ఈ మాట చెప్పి కూడా నీకు అక్కడ అవకాశం లేదు, నువ్వు అక్కడ గెలవలేవు, కాబట్టి నువ్వు ఆ పలానా చోటుకి వెళ్ళావు. ఇంత ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు నుంచోబెడుతున్నాను, అందరూ నన్ను చూసే కదా ఓటేసేది, నా మీద నమ్మకంతో ఓటేస్తున్నారు కదా, నేను కదా బట్టలు నొక్కుతుంది, నేను కదా డబ్బులు ఇంటికి పంపిస్తుంది, నేను కదా వాళ్ళకి ఇవన్నీ చేస్తుంది. ఆ నేను అనే పదం
ఒక నష్టంగా కలిగింది. అదే అంటే ఇక ఆయన కెరీర్ ఉంటుందా అంటున్నా, ఇక క్లోజ్ అయిపోయినట్టేనా? అంటే నేను అనుకోవటం, ఒక బలమైన ఉద్యమాలు చేసి పెద్ద నాయకత్వంగా ఉండి ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి వాళ్ళే ఇప్పుడు భయపడుతూ ఉన్నారు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోగలుగుతామా, ఉంటుందా ఉండదా అని. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం అవసరం లేదు, కమిటీలు అవసరం లేదు, చర్చలు అవసరం లేదు, సమీక్షలు అవసరం లేదు, కింద ఉన్న కార్యకర్తల యొక్క నాయకుల యొక్క పనితనం నైపుణ్యాలు ఇవన్నీ అవసరం లేదనుకుంటున్న మానసిక స్థితిలో ఉన్న వ్యక్తి ఇక పార్టీని ముందుకు తీసుకెళ్ళలేడు. నాకు తెలిసి కొంతమంది ముఖ్యమైన నాయకులు అటు బీజేపీ అయిపో అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. పార్టీ కొనసాగాలంటే కొనసాగించే శక్తి, ఆ అనుభవం, ఆ ఆసక్తి జగన్మోహన్ రెడ్డిలో నేను చూడటం లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నారు? నేను అనుకోవటం అదే. ఎందుకంటే నాకు 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ ఉంది కాబట్టి మనం పార్టీని ముందుకు తీసుకెళ్దాం అని ఒక పక్క చెప్తూ, ఎంతకన్నా అంతసేపన్నా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వచ్చేస్తాం అంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వస్తామా? 5 ఏళ్ళు కష్టపడితే వస్తాం. 5 ఏళ్ళు గతంలో చేసిన తప్పులన్నీ సరి చేసుకుంటే వస్తాం. 5 ఏళ్ళు చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేయకూడదు, పునరావృతం కాకూడదు అనుకుంటే వస్తాం. 5 ఏళ్ళు ఈ తప్పులు చేసామని భావిస్తే వస్తాం. అవేమీ లేకుండా గతంలో మేము అంతా బాగా చేసాం, అందరికి డబ్బులు ఇచ్చాం, అవ్వాతాతలను గౌరవంగా చూసాం, బట్టలు నొక్కుతూ ఉన్నాం, అయినా ఎందుకు ఓడిపోయాం? ఈవీఎంల వలన ఓడిపోయి ఉంటాం. ఈవీఎంల వలన ఈ మార్పు జరిగి ఉంటుంది. అందువలన ఈవీఎంల మీద ఆ నెపం నెట్టేస్తే ఇక మనం చేసిన తప్పుల మీద సమీక్ష జరగదు. ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కాదు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అంతకుముందు బీజేపీ వాళ్ళు చేశారు. ఎక్కడైతే ఓటమి జరిగిందో, ఓటమి జరిగినప్పుడు ఆ ఓటమి గల కారణాలు తమ వైపున ఏమేమి తప్పులు ఉన్నాయో సమీక్షించుకోవాలనే దృష్టి తగ్గించి ఆ తప్పులన్నింటినీ ఈవీఎం మీద నెట్టేసి అక్కడున్న ఈవీఎంఏ మాట్లాడలేదు, అక్కడున్న ఆ టెక్నికల్ ఇష్యూ మీదకి తీసుకెళ్ళి ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, ప్రపంచం అంతా బ్యాలెట్ పేపర్తో నడుస్తూ ఉంది, ఇక్కడ ఈవీఎంలు పెట్టడం వలన ఈ నష్టం జరుగుతుంది, ఈవీఎంలు ఉండకూడదని ఈరోజు చెప్తున్నారు. మనం గెలిచినప్పుడు చెప్పలేదుగా, మొన్న కూడా ఈవీఎంలేగా పనిచేసింది, ఈవీఎంలేగా నీకు 51% ఓటింగ్ ఇచ్చింది. ఈవీఎంల ద్వారా ఈ మార్పు చేయడం ప్రయత్నం చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణను కర్ణాటకలో ఓడిపోవడానికి ఎందుకు సిద్ధపడింది? ఢిల్లీలో ఓడిపోవడానికి ఎందుకు సిద్ధపడింది? యూపీలో సగం సీట్లు పోవడానికి ఎందుకు సిద్ధపడింది? కాబట్టి ఈవీఎంలు ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాయో కొన్ని సర్వేలు కరెక్ట్గా చెప్తూ ఉన్నాయి ఎవరు గెలుస్తున్నారనేది. కొంచెం తేడా ఉండొచ్చు కానీ బట్ గెలుపు చెప్పగలిగారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇప్పుడు వీళ్ళు కూటమిగా ఉన్నారు, అప్పుడు ఇక శాశ్వతంగా ఈ కూటమే ఉంటుందా? అంటే ఒక సినర్జీ ఎఫెక్ట్ అని ఒక పదం ఉంది. 2+2 టెక్నికల్గా మ్యాథమెటికల్గా 4, కానీ 2+2 కలిసి మంచి టీమ్ స్పిరిట్తో సిన్సియర్గా కరెక్ట్గా పనిచేస్తే వచ్చే రిజల్ట్ 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. కానీ 2+2 నిరంతరం ఘర్షణ పడుతూ అనుమానాలతో పనిచేస్తే అది 4 బదులు 3, 2, 1 కూడా కావచ్చు. మన జరిగిన కూటమి ఎన్నికల్లో జనసేన ఓటింగ్, ముఖ్యంగా కాపు ఓటింగు లేకపోతే పవన్ యొక్క అభిమానుల ఓటింగు టీడీపీకి పడకుండా చూడాలని విశ్వ ప్రయత్నం జరిగింది. అది కూడా ఒక నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. పవన్ కళ్యాణ్ని కాపు కమ్యూనిటీ చాలామంది గౌరవిస్తూ ఉన్నారు, మా ఏకైక నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు అనుకుంటున్నారు. నువ్వు నిరంతరం నీకు 4 పెళ్ళిళ్ళు, నువ్వు కారు మార్చినట్టు మారుస్తున్నావు, నువ్వు అది ఇదని వ్యక్తిగత విమర్శలు. ఒక రాజకీయ నాయకుడికి వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు వస్తాయంటే రాజకీయ సమస్యల మీద, ప్రజల సమస్యల మీద అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని మీద మాట్లాడే శక్తి కోల్పోయినప్పుడు వ్యక్తిగత విమర్శలు వస్తాయి. పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ వ్యక్తిగత విమర్శలు చేయటం వలన ఓటు ట్రాన్స్ఫర్ అనేది 10% జరిగింది. ఆ 10% జరగటం వల్లనే కూటమి బలపడింది. దాంతోపాటు బీజేపీ తోడు కావటం వలన ఎలక్షన్స్ సక్రమంగా జరగడానికి కానీ, ఆఫీసర్స్ సక్రమంగా పనిచేయడానికి కానీ, ఎలక్షన్ కమిషన్ చురుగ్గా ఉండడానికి కానీ కూడా తోడ్పడింది. ఈ ముగ్గురు కలిసి కలవటం వలన ఈ విజయం సాధ్యమైంది. నేను అనేది
ఆల్టర్నేటివ్ ఇక అవసరం లేదు, ఇదే శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నారా అందరూ? అసలు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. 2019కి ముందు చంద్రబాబు నాయుడు మోడీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణ మాటల తీరు చూసాం. ఇప్పుడు వారు పనిచేస్తున్న తీరు చూస్తున్నాం. ఆ విధంగా మనం గమనిస్తే ఏ రాష్ట్రంలో కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. ఈ కూటమి కూడా శాశ్వతంగా ఉంటుంది అని గ్యారెంటీకి చెప్పలేం, ఉండదని కూడా చెప్పలేం. ఫైనల్గా ఒకటి చెప్పండి, రెడ్డి సామాజిక వర్గం ఎస్పెషల్లీ రాయలసీమ, నెల్లూరు, పల్నాడు, గుంటూరు ఇట్లాంటి చోట్ల బలంగా వాళ్ళు ప్రభావితం చేస్తారు. వాళ్ళు కూడా జగన్ను వదిలేయడానికి కారణం అంటే 2019లో రెడ్డి సామాజిక వర్గం చాలా కసితో డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, కేసులు ఎదుర్కోవటం కానీ, జైలుకి వెళ్ళటం కానీ, ఘర్షణలు పట్టడం కానీ ఇవన్నీ చేసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఎలాగైనా ఈ కమ్మ డామినేషన్ని పోగొట్టి మళ్ళీ రెడ్డి డామినేషన్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మొత్తం అందరూ రెడ్డి నాయకులే ఎక్కువ పరిపాలించారు అనే కోరిక బలంగా ఉండేది. దానికోసం కృషి చేశారు. కానీ 5 ఏళ్ళు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాటల్లో ప్రతిసారి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ మాట్లాడిన తీరు ఒక రెడ్డికే కాదు, రెడ్లతో పాటు రాజులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, వెలమలు కానీ ఇట్లా రకరకాల అగ్రవర్ణ కులాల వాళ్ళు ఈయన మాకు ప్రాతినిధ్యం వహించట్లేదనే ఒక భావం మనసులో పడింది. కానీ బయటికి చెప్పుకోలేదు. దీంతోపాటు ఈ అప్పులు విపరీతంగా చేయటం, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకపోవటం, ఇరిగేషన్ రెడ్లు అంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తిగా పోవటం, చిన్న చిన్నవి 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు, పూర్తయ్యే మరమ్మతులు ఉన్నాయి, వాటి వైపు కూడా దృష్టి పెట్టకపోవటం, 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని పెట్టి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. అంటే రైతుకి గతంలో డ్రిప్ ఇరిగేషన్ అనే పేరుతో 90% సబ్సిడీ ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి రాయలసీమలో చూస్తే ఇప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషన్ లాంటివి ఆ పథకమే తీసేయటం. వీటన్నిటి కారణంగా రెడ్డి కమ్యూనిటీలో ఇప్పుడు ఇంకా లెక్కలు పూర్తి రాలేదు. కులాల వారీగా ఎవరు ఏ కులాలు ఎవరు కోటేసింది అనేది ఇంకా సర్వే జరిగినట్లేదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కనీసం 40% మంది రెడ్డి కులస్తులు జగన్మోహన్ రెడ్డికి వేయకుండా చంద్రబాబు నాయుడు కూటమికి వేసినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక మధ్యాహ్నపు సూర్యుడిలా కాదు, రావడం అయితే ఉదయపు సూర్యుడిలాగానే వచ్చాడు. మొదట ప్రతిపక్ష నేత, ఆ తర్వాత ముఖ్యమంత్రి. కానీ ఒక్కసారిగా మధ్యాహ్నపు సూర్యుడిలాగా ఆడిపోయినటువంటి రాజకీయం 151 నుంచి 11కు పడిపోయినటువంటి పరిస్థితి. ఆ పార్టీ మళ్ళీ తిరిగి కోలుకోవడం కష్టం, ఆయన యాటిట్యూడ్ మారనంత వరకు అన్నటువంటిది లక్ష్మారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మరి అర్థం చేసుకునేటటువంటిది ఉందా లేదా అహంకారంతోనే ఆలోచిస్తారా? చూద్దాం.